అనడం లేదండి. తదనంతరము హక్కులు అనేవి పిల్లలకి వస్తాయన్న ఉద్దేశం ఉంటే చాలు అనేది వీళ్ళ ఇది తప్ప ఆ యాంగిల్లో వీళ్ళు అంటే సో నేను ఇల్లు లేకుండా అయిపోతాను, అసలు ఏం లేకుండా అయిపోతాను, నీ లైఫ్ టైంలో అడగట్లేదు, మీ తదనంతరం అడుగుతున్నారు. సో మీరు ఇల్లు లేకుండా అయితే యూ కెన్ స్టే ఇన్ దట్ హౌస్, దట్స్ వాట్ దే టెల్లింగ్. తదనంతరమే పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే మీరు రెండో మ్యారేజ్, నేను చెప్పేది ఇందాక చదివి, మీరు రెండో మ్యారేజ్ చేసుకునే ఆస్కారం ఉంది. అలాంటప్పుడు మరి చేసే రైట్స్ ఆయనకి తీసేసి కేవలం దాన్ని ఎంజాయ్మెంట్ లో మాత్రమే ఉంచుకొని అదనంతరం వీళ్ళు రాయనంటున్నారండి. అంటే కరెక్టే అంటే పిల్లలకి ఇమ్మని అడుగు ప్రాబ్లం అది కాదు సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు ఆ ఇంటి మీద లిటిగేషన్ ఉందా లేదా చెప్పు. ఉంది. మరి ఆయన కానీ ఇల్లు ఆయన ఎట్లా రాస్తాడు? ఓకే, ఒకటి లిటిగేషన్ ఉంటే ఇక్కడ ఇంకోటి అదే నేను కూడా ఫాలో అవుతున్నాను. అదే సంథింగ్ శ్రీధర్ గారు మీరు చెప్పండి ఒకసారి. ఆ ఇంటి పైన అది పార్వతేశ్వరరావు గారు ఎవరో ఒక ఆయన మీద ఎలిగేషన్ పెట్టారు, దాని మీద లిటిగేషన్ ఉన్నాయి సార్. అంటే అప్పులు సంబంధించినవి, అలాగే మీరు ఏదో 25 లక్షల రూపాయలు ఏదో బాకీ తీసుకున్నారు, ఇవన్నీ ఉన్నాయా లేవా? అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ ఇప్పుడు ఆ స్థలంకి సంబంధించి రోడ్డు మీద ఒకసారి సంపత్ గారిది తీసుకోండి. పలాస వచ్చిన పలాస నుంచి టెక్కలు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళం సార్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. హలో సార్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఆ హౌస్ ఆ సైట్ కి సంబంధించి పార్వతీశం గారు వాళ్ళ కుమారుడు వారణాసి గోవిందరావు అనే ముగ్గురికి సంబంధించిన ల్యాండ్ సార్. అది 23-24 సెంట్లు ఉంటుంది సార్ టోటల్ గా. ఆ ల్యాండ్ కి సంబంధించి ముగ్గురు దగ్గర దాదాపు 1,60,00,000 1,65,00,000కి మేము అది కమిట్మెంట్ అయ్యాం సార్. ఆ ల్యాండ్ ఓకే, ఆ ల్యాండ్ కమిట్మెంట్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి టోటల్ గా దాంట్లో ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక 2.5 సెంట్లు ఫ్రంట్ బిట్, అది పార్వతీశం గారి కుమారుడిది ఆ బిట్. ఆయన ఏమన్నారంటే, నేను ఆయనకి చెప్పాను ఇప్పుడు కొద్ది డబ్బులు లేవు సార్, నేను అడ్జస్ట్మెంట్ చేస్తాము, మేము చెక్కులు అవి ఇస్తాము అని మొబైల్కి అందరికి ఒప్పించి, మన పార్వతీశం గారి కుమారుడు మాత్రం హైదరాబాద్ ఏదో ఫ్లాట్ కొనుక్కుంటారంటే ఆయనకి సంబంధించినటువంటి ఒక 50 లక్షలు ఎంతో అర్జెంట్గా అవసరం వాళ్ళకి అది అరేంజ్ చేసి వాళ్ళ దగ్గర చెక్కుల మీద మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సార్. టోటల్ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినప్పుడు అప్పుడు అన్ని అప్పుడు ఆ టైంలో సంబంధించి ఆ సైట్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసింది అంతవరకు నాదే బాధ్యత సార్. చెక్కులు కూడా నేను ఇచ్చాను, వారణాసి గోవింద్కి ఇచ్చాను చెక్కులు, నేను భారతదేశం మాస్టర్కి భారతదేశం మాస్టర్ గారు కూడా నా వల్ల ఇచ్చారు. భారతదేశం మాస్టర్కి ఒకటే చెప్పాను సార్, నేను తెలుసు ఆయన నా పరిస్థితి తెలుసు సార్, మీరు మా నమ్మకం పెట్టేవ్వండి సార్, మీకు మేము డబ్బులు మేము పువ్వుల్లో పెట్టిస్తాం అని చెప్పిన తర్వాత కన్విన్స్ చేస్తే ఆయన పాపం వెంటనే మాట చెప్పకుండా అలాగే నొప్పుకున్నాడు. పాపం ఆయన ఇచ్చాడు, మేము నిజంగా ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఇదంతా వాస్తవమే సార్. సైట్ కొన్నంత వరకు జరిగినటువంటి ప్రాబ్లం అది సార్. సైట్ అయిపోయిన తర్వాత నేను ఆ స్థలం దగ్గర కన్స్ట్రక్షన్ లోనే అదంతా అన్నీ గారు ఎక్కడెక్కడ అప్పులు చేశారో ఏం చేశారో నాకు తెలియదు సార్. సైట్ వరకు అయితే మాత్రం నేను అడ్డంగా నిల్చొని వచ్చేటట్టు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చేసిన కార్యక్రమాలు సర్వం నేను చేశాను సార్ దగ్గరుండి. ఇది నేను చెప్పిన దాన్ని కూడా మాధురి కూడా ఇచ్చారండి డబ్బులు? మాధురి కూడా ఇచ్చారా సార్? సైట్ కొనేటప్పుడు జరిగిన విషయం మాత్రమే చెప్పాను. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్ గారు ఎక్కడ అప్పు తీసుకున్నారో ఏం చేశారో ఆయన ఎలాగనేది నాకు తెలియదు సార్. అది ఆయన చేసుకున్నారు, శ్రీనివాస్ గారు చేసుకున్నారు. ఆ కన్స్ట్రక్షన్ లో ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేది అది ఆయనకి అడగాలి సార్, అన్ని గారికి అడగాలి. అంటే ఆ కన్స్ట్రక్షన్ లో మీరు ఒకటి, మాధురి ఒకటి, శ్రీనివాస్ ఒకటి, ఓన్లీ ల్యాండ్ కొనేటప్పుడు మాత్రమే నాది, నేను ల్యాండ్ అన్ని కలుపుకొని. ఓకే, బిల్డింగ్ లో అయితే మాత్రం మాధురికి ఒక ఫ్లోరు, మీకు ఒక ఫ్లోరు, శ్రీనివాస్ గారికి ఒక ఫ్లోరు, రైట్? అది అంటే మా ఉద్దేశం ఏంటంటే సార్, మా ఉద్దేశం అన్ని రోడ్డు మీద ఉన్నాడు, అన్ని పాపం రోడ్డు మీద ఉన్నాడు. ఆయనకి ప్రజలు అద్దింట్లో ఉండలేము కాబట్టి ఆయన ఎక్కడో ఒక కార్యాలయం లాగా చిన్న రూమ్ లాగా వేసి ఏదో బాధపడి చేద్దాంలే, ఆయన ఉండాలనే ఒక దృక్పథం చేశాను సార్. అన్నదమ్ముడిగా ఏదో నాకు వాటా కావాలి అదని కాదు, కానీ అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. ఎప్పుడు మా అన్నయ్య కష్టాల్లో ఉంటేనే పలాస నుంచి వచ్చాను. గతంలో ఆయన 23 కేసులు ఆయన మీద పెట్టినప్పుడు కూడా బెయిల్స్ వర్క్ చేయడం, హెల్ప్ చేయడం, ఇంటి దగ్గర అప్పు చెప్పి వచ్చేయడం. ఆయనకి 11 నెలలు 11 నెలలు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు ఆయన తేవడం, ఇంట్లో పెట్టాను, జాగ్రత్తగా ఆయన షెల్టర్ అయిన తర్వాత అయిపోయింది. మరి ఎలక్షన్ కూడా లేను. నా పద్ధతి ఒక అన్నదమ్ముడిగా ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు ఒక 7-8 రోజులుగా గొడవలు అవుతున్నాయి. నాకు తెలిసింది 3:30కి మొదటి రోజు స్టార్ట్ అయినప్పుడు, గత లక్ష్మణ్ ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు 3:30కి వచ్చారని తెలిసింది. నేను 4:45కి నేను కూడా అక్కడ అటెండ్ అయ్యాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా పలాస నుంచి వస్తున్నాను అన్నయ్య గారి దగ్గరికి.
అన్నయ్య గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే నేను ఖచ్చితంగా ఉంటాను సార్. ఒక సోదరుడిగా, ఒక అన్నదమ్ముడిగా ఖచ్చితంగా సమస్య తేలేటంత వరకు బాధ్యతగా ఉంటాం సార్. ఒక్క నిమిషం శ్రీధర్ గారు ఏమంటారు కృష్ణకాంత్ గారు సార్ ఇప్పుడు ఈ ఇష్యూ మీద అది పార్వతీశ్వరరావు గారు రిటైర్డ్ టీచర్ ఆయన ఏదో ఇచ్చారు, దాని మీద ఒకసారి మాట్లాడదామని. సో నాకు తెలిసి ఇది 22 cents అనుకుంటా కదా, 22 cents ఇంకా ఆయనకి అమౌంట్ వచ్చేది ఉంది, 60 lakhs పెండింగ్ అని చెప్పి అన్నారు సీన్ వీడియోస్. సో చెక్ ఇచ్చారు దానికి అది. సో ఆయన ఇప్పుడు మూడో మనిషి కింద ఆయన కూడా వచ్చారు కాబట్టి ఇది ఎట్లా ఇస్తారో, ఇది ఎలా ఎలియనేట్ చేస్తారో నా పర్మిషన్ లేకుండా ఆయన అంటారు. ఇక్కడ కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ మీద మనం పోదామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నాకు తెలియాల్సింది ఒకటి ఉంది సార్. ఇది రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఈయన పలానా ఈ చెక్ నెంబర్స్ ఏదైతే ఇప్పుడు ఉన్నాయి అంటున్నారో 60 lakhsవి, అది ఆ సేల్ డీడ్లో కానీ దాంట్లో కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో కానీ రాశారా? ఇంకా ఇది పెండింగ్ ఉన్నాయి, ఈ చెక్ నెంబర్స్ ఇచ్చారని చెప్పి అవన్నీ ఉన్నాయి అందులో ఆ రిజిస్ట్రేషన్? బికాస్ రిజిస్ట్రేషన్ ఇస్ ఆల్రెడీ బి డన్, ఆ ఇంటిది రిజిస్ట్రేషన్ అయిపోయింది అక్కడ. ఓకే, దాని తర్వాత ఈయన వచ్చి ఈ చెక్ ఉందండి ఇంకా నాకు పెండింగ్ ఉంది అంటున్నారు. మరి ఈ చెక్ నెంబర్స్ మెన్షన్ చేశారు అందులో ఆ సేల్ డీడ్లో కానీ దాంట్లో కానీ? అదొకసారి తెలియాల్సి ఉంది. ఓకే, ఒకవేళ మెన్షన్ చేయకపోతే 100% ఇది ఎన్యాక్ట్ కింద అట్రాక్ట్ అవుతుంది. కానీ ఈయన పార్వతీశం గారికి ఈ ప్రాపర్టీ మీద ఇంకా లేనట్టే, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇట్స్ డన్. ఆ చెక్ నెంబర్ కూడా ఈయన ఏదైతే చెక్ నెంబర్ పెండింగ్ ఉంది, చెక్ అమౌంట్ 60 lakhs పెండింగ్ ఉంది అంటున్నారో అది లేనప్పుడు ఇల్లు ఆటోమేటిక్గా ఎలినేట్ అయిపోయి శ్రీనివాస్ గారి పేరు మీద వెళ్ళిపోయింది. ఇంకా పార్వతీశం గారికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ నిజంగా పార్వతీశం గారికి ఇప్పుడు ఆ డబ్బులు కావాలంటే ఎన్యాక్ట్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్యాక్ట్ పరంగా ఈ సూట్ ఎన్యాక్ట్లో పరంగా ఇది కేసు వేసుకోవాలి, కానీ దీనికి సంబంధం ఉండదు. ఇంకా దట్స్ హౌ ఇట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో నేను అడిగేది అదే, లిమిటేషన్ ఏం లేదండి, ఎందుకంటే దేర్ ఆర్ సమ్ ప్రెసిడెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2020లో ఒక కేసు అయింది, ఇది శ్రీ రమేష్ వర్సెస్ శ్రీ డి హరీష్ ఇన్ ద బెంగళూరు డిస్ట్రిక్ట్ కోర్టులో సిమిలర్ కేసు ఇలాంటిదే. ఏంటంటే ఇట్లానే చెక్ నెంబరు డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. సో అతను ఎప్పుడో ఎవడైతే ఇతని దగ్గర కొందాం అనుకుంటే నేను ఎప్పుడో చెక్ ఇచ్చాడు, వీళ్ళు తర్వాత వేసుకున్నారు. ఇదే పాయింట్ మీద అది ఓన్లీ 5 years లోపల వ్యాలిడ్ కదా అది ఇది అన్నారు. బట్ కోర్ట్ హ్యాస్ క్లియర్లీ టోల్డ్ దట్ బెంగళూరు డిస్ట్రిక్ట్ కోర్టు ఈ చెక్ ఏదైతే ఉందో ఈ పరంగా ఏదైతే ఇచ్చాడని ఇతను అంటే సో అది వ్యాలిడిటీ ఉంటుంది, చెక్ పరంగా వ్యాలిడిటీ ఉంటుంది. అది ఈ ఇంటి పరంగా ఇచ్చాడు కాబట్టి దాని తర్వాత అది యాక్టివ్ వస్తుంది, దాని తర్వాత పోస్ట్ డేట్ ఇచ్చినా కూడా అది యాక్టివ్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఈ విషయంలో కానీ అది ఏం వేసాడు అందులో కూడా ఆయన ఎన్యాక్ట్ కిందనే వేసుకున్నాడు, ఎందుకంటే అందులో కూడా సేమ్ సిమిలర్ కేసు, అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది, చెక్ పెండింగ్ ఉన్నాడు, అగ్రిమెంట్లో క్లియర్గా రాస్తున్నారు. కాకపోతే అతను చేసిన ఇదేంటి ఆ చెక్ నెంబర్స్ అన్ని రిజిస్ట్రేషన్ అప్పుడు క్లియర్గా మెన్షన్ చేశాడు, ఆ చెక్ నెంబర్స్ మెన్షన్ చేశాడు. 5 years టైం అడుగుతున్నాడు ఈయన బయ్యర్, ఈ 5 years తర్వాత నాకు ఇవి ఇచ్చేయాలని చెప్పి రాశాడు. ఇప్పుడు ఇక్కడ కంటెస్ట్ ఎవరు చేయాలి? పార్వతీశము శ్రీనివాస్ గారి మీద కంటెస్ట్ చేసుకోవాలి. పార్టీ అగ్రీ చేస్తున్నప్పుడు సో రెండు పార్టీలు కూడా పిటిషనర్ డిపెండెంట్ కూడా ఇక్కడ అగ్రీ చేస్తారు. నేను సింపుల్ గా చెప్తున్నా సార్, లేమన్ భాషలో థర్డ్ పార్టీ వచ్చి కాదు అని అంటే కుదరదు నేను సింపుల్ గా లేమన్ భాషలో చెప్తున్నా. ఈ చెక్ ఇప్పుడు ఏదైతే ఈయన 60 lakhs పెండింగ్ అంటారు పార్వతీశం గారు, ఆ చెక్ అది తీసుకొని వచ్చి తిరుగుతున్నారు కదా, ఆ చెక్ నెంబరు సేల్ డీడ్ లో కానీ దాంట్లో మెన్షన్ లేకపోతే ఆయనకు హక్కు ఉండదు. He has to get his money through enact separately. పార్వతీశం వచ్చి ఒక్క నిమిషం, పార్వతీశం వచ్చి ఈ ఆస్తి మీద నాకు ఇంకా డబ్బులు ముట్టాల్సింది ఉంది, రాలేదు అని అంటున్నారు. సో ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి లేదు అనేది చెప్పాల్సింది శ్రీనివాస్. అవునండి నేను డబ్బులు ఇవ్వాల్సి ఉందని ఆయన అడ్మిట్ చేశాడు. దాని కాదు అని వాణి గారు అంటే కుదురుతుందా? వీళ్ళిద్దరూ కూడా కొన్న పార్టీ అమ్మిన పార్టీ రెండు కూడా అవును దాని గురించే నేను ఇంకా ఇవ్వలేదని చెప్పాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే ఇది దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్. దీనికి కావాలని అంటే నేను జస్ట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనే ఈ ప్రాపర్టీని లిటిగెంట్ చేద్దాము, ఇది ఇమీడియట్గా ఎలినేట్ కాకుండా వేరే అతనితో ఏదో ఒక చెక్ ఇచ్చి పోస్ట్ డేటెడ్ చెక్ కింద రాపించి ఈయనకి ఇది బకాయి పడ్డామని చెప్పి అలా కూడా చేసి జస్ట్ ప్రొలాంగ్ ద థింగ్స్ అండ్ ఇలా కూడా చేయొచ్చు. అంటే నేను చెప్తున్నాను అంటే నెగిటివ్ కాదండి, నేను సింపుల్ గా ఏమంటానంటే చెక్ నెంబర్స్ మెన్షన్ ఒకటి చెప్పాలండి, చెక్ నెంబర్స్ మెన్షన్ చేశారు లేదా సేల్ డీడ్ లేదా పెండింగ్ చెక్ నెంబర్ 60 lakhs పార్వతీశం గారు మెన్షన్ చేశారు చెప్పండి, దెన్ దట్స్ ఇట్. హౌస్ శ్రీనివాస్ గారిదే, వాళ్ళది కోర్టులో వేసుకోమనండి ఎన్యాక్ట్ కింద పార్వతీశం గారిని. ఓకే సార్, అదే వేసుకుంటారో లేదా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటారో కోర్టుకి వెళ్ళినా కూడా దీని పరంగా ఇది నిలవదు. జడ్జి కూడా ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది, అది మెన్షన్ కూడా చేసుకుంటారు. ఒక నిమిషం స్టాంప్ డ్యూటీ అమౌంట్